సంగారెడ్డి డిస్ట్రిక్ట్ న్యాల్కల్ మండలం 3 acres ల్యాండ్ ఫర్ సేల్. ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంటుంది, రోడ్ ఉంటుంది మనకి. ఇది ప్రజెంట్ NH50 శాంక్షన్ 4 lane వే. ఇదే మనకు NH161B శాంక్షన్ 4 lane వే. ఇది మన మిషన్ భగీరథ లైన్ దీని పక్కనే ఉంది. NH161B 4 lane శాంక్షన్ వే ఇది మనకు. ఈ ల్యాండ్కి ఈ రోడ్కి మనకు ఒక 300 meter డిస్టెన్స్ ఆ ల్యాండ్ ఉంటుంది మనకు. 3 acres 3 గుంట. ఇది మనకు NH161B రోడ్. ఇది మనకు న్యాల్కల్ మండలం హెడ్ క్వార్టర్ విలేజ్. 40 villages ఇది హెడ్ క్వార్టర్ మనకు. ఇది విలేజ్ న్యాల్కల్. ఇక్కడ ZPHS హై స్కూల్ ఉంది. ఇక్కడ మనకు గ్రామ పంచాయతీ అక్కడే ఉంది, చౌరస్తా కూడా అక్కడే ఉంది. ఇది మనకు NH161B 4 lane శాంక్షన్ వే. ఇక్కడ మనకు ఈ రోడ్ ప్రజెంట్ NH50 ఉంది, శాంక్షన్ 4 lane ఉంది. NH161B. ఈ విధంగా ఈ రోడ్డుకి మనకు సెకండ్ బిట్ అవుతుంది 3 acres. ఈ విధంగా నాకు కనిపిస్తున్న ల్యాండ్ అగో అది. ఇగో ఈ వేప మొక్కలు ఉన్నాయి కదా, ఇది మనకు 3 acres 3 గుంట 50 lakhs per acre. ఇది BT రోడ్. ఈ BT రోడ్ నుంచి మనకు ఇలా మెట్లింగ్ రోడ్ ఇలా వెళ్ళాలి. ఇలా ఈ విధంగా మనకు మెట్లింగ్ రోడ్ ఉంటుంది. మెట్లింగ్ రోడ్కి ఫస్ట్ బిట్ అవుతున్నది, BT రోడ్కి సెకండ్ బిట్ అవుతుంది. NH161B శాంక్షన్ రోడ్కి జస్ట్ 200 meter డిస్టెన్స్లో ఉంది. అంటే 4 lane వేకి 200 meter డిస్టెన్స్. శాంక్షన్ రోడ్ 200 meters. 161B రోడ్ శాంక్షన్ 4 lane జస్ట్ 200 meter. అంటే ఫస్ట్ బిట్టే అవుతుంది మనకు. ఈ విధంగా మనకు మెట్లింగ్ దారి ఉంది. ఇలా ఈ వేప మొక్కలు ఉన్నది మనకు ల్యాండ్. ఇది చింత చెట్టు. ఇగో చింత చెట్టు దగ్గర మూల నుంచి స్టార్ట్ అవుతూ ఇగో వేప మొక్క. 50 లక్షలు అంటున్నారు, నెగోషియబుల్ ఉంది, ఇంకా తగ్గే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం 3 acres 3 గుంట ల్యాండ్ ఫర్ సేల్. ఈ ల్యాండ్కి రావడానికి దారి ఇది. ఈ విధంగా మనకు మెట్లింగ్ రోడ్ ఉంటుంది. మెట్లింగ్ రోడ్ BT రోడ్ నుంచి ఒక 300 meter మెట్లింగ్ రోడ్ ఉంటుంది. ఈ రకంగా మనకు మెటల్ రోడ్ ఉంటుంది. ఓన్లీ ఒక మెటల్ రోడ్కి BT రోడ్కి డిస్టెన్స్ ఓన్లీ ఒక 200 meters. టాప్ 3 acres 3 గుంట ల్యాండ్ ఫర్ సేల్. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ న్యాల్కల్ మండలం. ప్యూర్ బ్లాక్ సాయిల్. న్యాల్కల్ మండల్, న్యాల్కల్ విలేజ్, గవర్నమెంట్ ZP హై స్కూల్. ఓన్లీ 300 meter డిస్టెన్స్. గవర్నమెంట్ ZPHS న్యాల్కల్ ఓన్లీ 300 meters. విలేజ్ ఓన్లీ 200 meters. ప్యూర్ బ్లాక్ సాయిల్. హైదరాబాద్ 95 kilometers. outer ring road 80 kilometers. And pure black soil. NIMS National Industrial Investment Manufactured Zone 3 kilometers. MRO office 1 kilometer. Pure black soil and present cotton crop cultivation. 3 acres 3 gunta. 50 lakhs per acre. Full water source. All crops suitable. NH161B sanction road just 100 meter. Present NH50 just 300 meters. NH50 road. Nyalkal Mandal village near ZPHS High School Nyalkal 300 meter.
సంగారెడ్డి డిస్ట్రిక్ట్ న్యాల్కల్ మండల్, న్యాల్కల్ విలేజ్, 3 acres 3 గుంట ల్యాండ్ ఫర్ సేల్. ఈ రకంగా మన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో 3 ఎకరాల 3 గుంటల భూమి అమ్మకానికి కలదు. నల్లరేగడి భూమి. ఇందులో బోర్ వేసిన పైన వాటర్ పడుతుంది. 150 నుంచి 200 ఫీట్లలో 3 ఇంచుల 4 ఇంచుల నీళ్ళు పడుతుంది. అదేవిధంగా మనకి ఇది ఇక్కడ చూస్తుంటే ZPHS న్యాల్కల్ స్కూల్ బిల్డింగ్. ఇది ఓన్లీ 300 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇంకోటి ప్రజెంట్ NH50 రోడ్ ఇగో ఇక్కడ జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో ఉంది మనకు. ఇప్పుడు NH161B శాంక్షన్ 4 లైన్ ఇగో ఈ వేప మొక్క దగ్గర నుంచి ల్యాండ్ పక్క నుంచే వెళ్తుంది. అంటే ఈ ల్యాండ్ NH161B 4 లైన్ నిజాంపేట్ టు మనకు బిదర్, కర్ణాటక బిదర్ నుంచి నిజాంపేట వెళ్ళే దారి NH161B శాంక్షన్ రోడ్కి జస్ట్ ఒక 200 మీటర్ డిస్టెన్స్లో ల్యాండ్ ఉంది. ఇది 3 ఎకరాల 3 గుంటలు 50 లక్షల ఎకరం రేటు మన మండల్ హెడ్ క్వార్టర్కి. మళ్ళీ ఇక్కడ నుంచి MRO ఆఫీస్ ఓన్లీ 1 కిలోమీటర్. డిగ్రీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ 1 కిలోమీటర్. MPDO ఆఫీస్ 1 కిలోమీటర్. అదే గవర్నమెంట్ ZPHS హై స్కూల్ జస్ట్ 300 మీటర్. ప్రజెంట్ NH50 2 లైన్ 300 మీటర్స్ టు 300 మీటర్స్ టు 200 మీటర్స్ డిస్టెన్స్ అంతే ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి మనకు. ఇది 200 మీటర్స్ ఉంటుంది దగ్గర అంటే మ్యాక్సిమం చెప్తున్నాం 300 మీటర్స్. ఇక ఒక వెహికల్ వెళ్తుంది అక్కడ. ఇది మనకు ల్యాండ్. ఇప్పుడు ప్రజెంట్ శాంక్షన్ 4 లైన్ రోడ్ ఉన్నది. ఇగో ఈ మొక్కల నుండి ఈ దగ్గర ఇగో ఈ మొక్కల దగ్గర నుంచి వెళ్తుంది. అంటే జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే 4 లైన్ వే వెళ్తుంది. మనకు నిజాంపేట్, దెగ్లూరు మహారాష్ట్ర, నాందేడ్ నుంచి సంగారెడ్డి వెళ్ళే దారికి వెళ్ళి కలుస్తుంది. అంటే నిజాంపేట దగ్గర దెగ్లూరు నాందేడ్ రోడ్ టు సంగారెడ్డి వెళ్ళే రోడ్ నిజాంపేట దగ్గర నుంచి ఇక్కడ మనకు బిదర్ వరకు కలిసే దారికి ఫస్ట్ బిట్ అవుతుంది. అంటే 4 లైన్ శాంక్షన్ రోడ్కి ఫస్ట్ బిట్ అవుతుంది. ఇది మనకు ప్యూర్ బ్లాక్ సైల్ ఉంది. ఇది ఇక్కడ ఒక వరం ఉంది. ఈ విధంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఇది మనకు గ్రామ పంచాయతీ. ఒక 300 మీటర్లో ZPHS హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్. ఇది గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్. దీని పక్కనే BSNL నెట్వర్క్ ఉంది. దాని పక్కన గ్రామ పంచాయతీ ఉంది. ఇది విలేజ్. ఇగో మనకు చౌరస్తా. ఇది ఆల్రెడీ NH50 చౌరస్తా ఇక్కడ. ఈ విధంగా ఇగో మనకు ఆల్రెడీ NH50 రోడ్. ఇది నిజాంపేట, న్యాల్కల్ టు ఇక్కడ లెఫ్ట్ వెళ్తే నిజాంపేట వెళ్తుంది, రైట్ వెళ్తే బిదర్ వెళ్తుంది. బిదర్ వెళ్ళే రోడ్ ఇది. ఈ విధంగా భూమి మనకు అమ్మకానికి వెళ్ళదు. ఈ విధంగా అంటే ప్రతి ఎకరానికి ఒక 16-17 క్వింటాల్లో బయలుదేరుతుంది. ఇప్పుడు కౌలుకి ఇచ్చుకున్న 20,000 25,000 ఇస్తారు. ఇక్కడ మనకు ప్యూర్ బ్లాక్ సైడ్, అన్ని పంటలకు అనుకూలమైనది. హైదరాబాద్ 95 కిలోమీటర్స్, ఔటర్ రింగ్ రోడ్ 80 కిలోమీటర్స్, ORR ముత్తంగి. మన నిమ్స్ నేషనల్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్ జస్ట్ 2 కిలోమీటర్స్ అవుతుంది మనకు. ఇక్కడే 12,500 ఎకరాలలో నిమ్స్ వస్తుంది మనకు, ఇండస్ట్రియల్ నిమ్స్. ఇంకోటి మనకు 4 లైన్ హైవే దగ్గరలో ఉంది. ఇంకోటి డే బై డే రేట్లు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి రేట్లు. ఇప్పుడు తీసుకున్న ల్యాండ్ మళ్ళీ ఒక 3 నెలలకు అమ్దామంటే ఎకరానికి ఒక 5 లక్షలు 6 లక్షలు పెరుగుతున్నాయి. ఇంకోటి మనకు 4 లైన్ శాంక్షన్ అవుతుంది కాబట్టి ఇక్కడ కమర్షియల్ కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఫామ్ హౌస్ కూడా తయారు చేసుకోవడానికి మంచి అవకాశం. మన గ్రామానికి దగ్గరలో ఉంది. ఆ గ్రామం అంటే న్యాల్కల్ 40 విలేజెస్ గ్రామానికి మండల్. ఇది హెడ్ క్వార్టర్కి దగ్గరలో ఉంది. ఇది మనకు ఇది భూమి ఏంటంటే ఒక చౌరమ్మ. మనకు ఎక్స్ రోడ్ ఉంది ఆల్రెడీ. ఎక్స్ రోడ్ జస్ట్ 200 మీటర్. ప్రజెంట్ ఉన్న NH50 ఎక్స్ రోడ్. ఇప్పుడు అవుతున్న NH161B శాంక్షన్ రోడ్డు జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లో పడుతున్నది. దీని పక్క నుంచి తంబాలు వాతుకొని వెళ్ళినే ఉన్నది. అంటే రోడ్కి వీటికి ఫస్ట్ బిట్ అవుతున్నది. ఈ విధంగా ఈ ల్యాండ్ అమ్మకానికి కలదు. నెగిషియబుల్ ఉంది. ఇంకా మనం ఎంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంత మంచి రేటు తగ్గుతారు వాళ్ళు. ఎందుకంటే అర్జెంట్ సేల్. ఇప్పుడు పక్కనే ల్యాండ్స్ కొన్ని అమ్మడం జరిగింది. దానికి ఈ రేట్ కన్నా చాలా ఎక్కువ రేట్ ఉంది. అది NH50కి కటింగ్లో వస్తున్నది అని, కానీ రేట్ ఎక్కువ పెడతారు వాళ్ళు. దాని పక్కనే ఇది ఉంది. అంటే ఇలా అర్జెంట్ సేల్ ఉంది. అర్జెంట్ సేల్ ఉండడం వల్ల రేట్ తక్కువ పెట్టేసి అమ్ముతున్నారు. ఇంకా 50 lakhs per ఎకర్ అంటున్నారు, కానీ నెగోషియబుల్ ఉంది. ఈ విధంగా మనకు ఉంది. ఇంకోటి మనకు మెట్లింగ్ రోడ్ ఫస్ట్ బిట్, BT రోడ్ సెకండ్ బిట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న BT రోడ్కి సెకండ్ బిట్ అవుతున్నది. మెటల్ రోడ్
బ్లాక్ టాప్ రోడ్కి సెకండ్ బీట్, మెటల్ రింగ్ రోడ్కి ఫస్ట్ బీట్ అవుతుంది. మెటల్ రింగ్ రోడ్ నేను వీడియో తీసి పంపిస్తాను. ఈ విధంగా మనకు ల్యాండ్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న షెడ్ మనకు ఇది NH50 షెడ్ రోడ్కి ఉంది. అది ఎలా వెళ్ళొచ్చు మనం.